దైవం మానవ రూపంలో వస్తే ఎలా ఉంటుందో చూడాలంటే మన యేసుక్రీస్తు వారిని చూడొచ్చు. దేవదేవుడు మానవ రూపం ధరించి ఈ లోకానికి వచ్చి ఆయన ఒక మాదిరిగా జీవించి సర్వమానవాళి కొరకు ఆయన మరణించారు. అదేవిధంగా మూడవ రోజున పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని రేపు 19వ తారీఖున రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మన బెంచ్ సర్కిల్ ఆర్సిఎం కేథడ్రల్ నుంచి 5వ నెంబర్ రూట్ లో సిఎస్ఐ బసిలికా వరకు జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇది జరుగుతూ ఉంది. అందులో భాగంగా విజయవాడలో అన్ని క్రైస్తవ సంఘాలు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బాప్టిస్ట్ సంఘాలు, ఆర్సిఎం సంఘాలు, సిఎస్ఐ ఏవైతే ఉన్నాయో యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని పురస్కరించుకుని ఆయన యొక్క మరణాన్ని పునరుద్ధానాన్ని ప్రకటించే విధంగా ప్రతి ఒక్క క్రైస్తవుడు సమాజాన్ని మేల్కొల్పే విధంగా ఆయన ఏదైతే ప్రబోధనలు ఉన్నాయో శాంతి, సమాధానం, సౌభ్రతత్వం ఈ మానవాళికి నేటి సమాజానికి అవసరం. ఆయన యొక్క ఏదైతే మానవాళికి బోధించాడో అవన్నీ ఆచరణాత్మక తగినవి. అవి అమల్లోకి తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్కరూ పాటించేలాగన సమాజాన్ని స్థాపించేలాగన ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొనాలని కోరడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ఆర్సిఎం బిషప్లు, అదేవిధంగా సిఎస్ఐ బిషప్లు, మన బాప్టిస్ట్ సంఘాల పాస్టర్ గారులు, అలాగే రాజకీయ మన క్రైస్తవ లీడర్స్, మన డిప్యూటీ మేయర్ గారు బ్రిటన్ గారు, అదేవిధంగా సంఘ పెద్దలు ఏదైతే ఉన్నారో ప్రతి ఒక్కరు పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొని యేసుక్రీస్తు యొక్క సువార్త ఏదైతే ప్రకటించాలనుకున్నారో అదంతా సర్వ సమాజానికి తెలిసే విధంగా ప్రకటించాలని కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని మీడియా వారందరూ కూడా వచ్చి కవర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. విషయం యావత్ ప్రపంచానికే తెలిసిన విషయమే. దాన్ని పురస్కరించుకొని క్రైస్తవులే కాకుండా క్రైస్తవ ఇతరులు, హిందువులు, ముస్లింస్ అందరూ కూడా ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఒక రన్ గా తీసి యేసుక్రీస్తు తెలియని వాళ్ళకి ఎవరో ఈ యేసుక్రీస్తు చనిపోయి 3వ రోజు లెగటం ఏమిటి అనే ఆశ్చర్యకరమైన విషయాన్ని యావత్ ప్రజల ముందు పెడతం కోసం విజయవాడ పట్టణంలో రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నిర్మలా కాన్వెంట్ దగ్గర ఉన్న చర్చి దగ్గర నుండి స్టేట్ గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న సిఎస్ఐ చర్చి వరకు, ఆర్సిఎం చర్చి టు సిఎస్ఐ చర్చి వరకు రన్ ఫర్ జీసస్ కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగా క్రైస్తవ ఇతరులు ఎవరైనా సరే పాల్గొనే అవకాశం ఉంది. యేసుక్రీస్తు ఎవరనేది తెలుసుకునే అవకాశం ఉంది. ఈ చక్కటి అవకాశాన్ని ప్రజలందరూ కూడా పాల్గొని నిజమైన యేసుక్రీస్తు ఎలాంటి వాడు ఏంటి అనేది తెలుసుకొని చెడును వదిలివేసి దొంగతనాలని, వ్యభిచారాలన్నీ, నరహత్యలను వదిలిపెట్టి యేసుక్రీస్తు మార్గాన్ని లో ప్రయాణించాలనే ఉద్దేశంతోనే ఈ రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని చేస్తున్నారు. దీనికి యావత్ మందితో పాటు పత్రికా విలేకరులు కూడా పాల్గొని ఆ ప్రజలకి శాంతి సందేశాన్ని ఇప్పించవలసిందిగా, క్రైస్తవులు అంటేనే శాంతి, ఆ శాంతి సందేశాన్ని యావత్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ యొక్క నూతన రాజధాని అమరావతి విజయవాడ క్యాపిటల్ నుండి ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవాడ నగర ప్రజలందరూ కూడా పాల్గొనవలసిందిగా విజయవాడ ఎక్స్ డిప్యూటీ మేయర్ గా మీ అందరికీ కూడా నేను పిలుపునిస్తున్నాను ఈ ప్రెస్ మీట్ ద్వారా.